హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఈ వీడియో అయితే కొంచెం వరల్డ్దే. లాస్ట్ టైం మేము నాగార్జున సాగర్ వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళేటప్పుడు అనమాట, ఇదంతా ఆన్ ద వేలో మాచర్ల నుంచి నాగార్జున సాగర్ మేము బైక్ మీద వెళ్ళామన్నమాట. మేమైతే హైవే మీద కాకుండా వేరే షార్ట్ కట్లో వచ్చాము. ఇది అనుపు అంటారు, అనుపుకి వెళ్ళే దారి. సో కొంచెం పార్క్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట, మీకు కనిపిస్తూ ఉంటాయి చూడండి. సైడ్స్ ఇదంతా కూడా మొత్తం గ్రీనరీ ఉంటుంది. అందరూ కొంచెం కూర్చొని పార్క్ టైప్ కొంచెం ఎంజాయ్ చేయడానికి, కొంచెం గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఫుడ్ అలాగా కూర్చొని తినడానికి అదంతా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదంతా క్యాచ్మెంట్ ఏరియా అనమాట. ఇక్కడంతా ఫిషెస్ పడతారంట, దానికోసమే ఉంటుంది. అంతకుముందు అయితే నిమజ్జనము అలాంటి వాటికి కూడా చేసేటప్పుడు ఇటువైపు వచ్చేవాళ్ళంట. ఇప్పుడైతే ఓన్లీ ఈ చేపలు పట్టడానికే ఈ బోట్స్ అలానే ఉన్నాయి. అండ్ కొంచెం వాటర్ లెవెల్ కూడా ఎక్కువ ఉంది అని చెప్పేసి ఏమీ ఉండవంట ఇప్పుడైతే. అండ్ అంతకుముందు ఎప్పుడైనా నదీ స్నానం చేయాలన్నా ఇక్కడికి వచ్చేవారంట. కానీ ఇప్పుడైతే అక్కడ తీసేసి వేరే చోట పక్కనే కొంచెం స్టెప్స్ లాగా అలా కట్టారనమాట. ఇంకా అక్కడికైతే మేము వెళ్ళలేదు. అండ్ అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది ఒకటి, రంగనాథ స్వామి టెంపుల్, ఓల్డెన్ టెంపుల్స్ అనమాట. రూట్ వచ్చేసి నాగార్జున సాగర్లో చర్చ్ ఒకటి ఉంటుంది కదా, సో ఆ చర్చ్ దాటి వచ్చిన తర్వాత ఉంటుందన్నమాట ఈ రోడ్డు. ఆ రోడ్లోకి వెళ్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఇదైతే చర్చ్ రోడ్డు, కనిపించేది చర్చ్. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి బోటింగ్కి అవన్నీ కూడా ఉంటుందన్నమాట. కానీ మేము వెళ్ళిన టైంకి అయితే అసలు టైం దాటిపోయింది. సో బోటింగ్ అయితే ఎల్లో లేదని చెప్పారు. నేను రావటం కూడా ఫస్ట్ టైం అనమాట. సో చుట్టూ కూడా చాలా టెంపుల్స్ ఉంటూనే ఉన్నాయి. ఇది రివర్ చుట్టూ టెంపుల్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి కదా, ఎప్పుడైనా సరే టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. మేము ఇదైతే వినాయక చవితి రోజు వెళ్ళామన్నమాట. మార్నింగ్ పూజ చేయించుకున్నాం, ఈవినింగ్ పూజ కూడా చేయించుకోవాలి అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళొద్దాం అనేసి చాలా ఫాస్ట్గా వెళ్ళాము. ఇంకా కొన్ని అయితే కవర్ చేసుకొని వచ్చాము. అండ్ మేము వెళ్ళేటప్పుడు కూడా కొంచెం రెయిన్ ఉంది, కొంచెం లైట్గా పడుతూ ఉందన్నమాట. అట్లనే వెళ్ళాము. ఫుల్ వాటర్ ఫ్లో అసలు చూడలేదు, ఒకసారన్నా చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. లాంచ్ స్టేషన్ ఉంది కనిపిస్తుంది కదా, ఇక్కడే అనమాట బోటింగ్స్ అవన్నీ ఉంటాయి. పెద్దవాళ్ళకైతే 200 టికెట్, చిల్డ్రన్కి అయితే 150 రూపీస్. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఓన్లీ 2 అవర్సే ఎలా ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ 1:30 తర్వాత నుంచి కూడా లేదనమాట. ఇంకా జస్ట్ లోపల అలా చూసేసి వచ్చేసాము. నైట్ మేము వెళ్ళేటప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా నైట్ లైటింగ్ వ్యూలో అయితే చాలా బాగుంది. మొత్తం గేట్స్ అన్నీ వదిలినప్పుడు ఆ ఫ్లో అదంతా మేము బస్సులో వచ్చేటప్పుడు చూసాము. అది చూసి బాగుందని చెప్పి కంపల్సరీ వెళ్ళాలనేసి నెక్స్ట్ డే వచ్చాము. మా హస్బెండ్ వాళ్ళకి దగ్గరే కాబట్టి వాళ్ళు చాలాసార్లు చూసారంట. సో నేనైతే చూడలేదని చెప్పేసి నా కోసం తీసుకొచ్చారు. అండ్ మాచర్ల నుంచి అయితే 15 కిలోమీటర్స్ వస్తుంది. అంతకు ముందైతే అసలు నైట్ సౌండ్స్ కూడా వినిపించాయంట, ఫుల్ వాటర్ వదిలినప్పుడు కానీ ఆ ఫ్లోకి వాటర్ సౌండ్స్ కూడా వినపడేవంట. ఇప్పుడు కొంచెం తగ్గినాయి కానీ సౌండ్స్, పొల్యూషన్ అండ్ వెహికల్స్ ఇవన్నీ ఎక్కువైపోయి అంత సౌండ్ రావట్లే, కానీ మామూలుగా అయితే వినిపించేదంట. అంతకుముందు ఇది కనిపిస్తుంది కదా ఈ వే, అయితే ఆ వేలో కూడా నడిచేయడానికి అండ్ వెహికల్స్ కూడా వెళ్ళేవంట. ఇప్పుడైతే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. మీరు వెళ్తే ఇన్ టైంలో వెళ్ళండి, బోటింగ్ కూడా ట్రై చేయండి. బోటింగ్ కూడా చాలా బాగుంటుందంట. మాకైతే టైం సెట్ అవ్వలేదు అండ్ టైమింగ్ కూడా తెలియదు అనమాట. ఉంటుందిలే 4 వరకు ఉంటుందిలే అనుకున్నాము, బట్ టైమింగ్స్ అయితే చాలా తక్కువ టైమింగే ఉంది. మేము బైక్ వేసుకొని వెళ్ళటాన ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సో చిన్న వేస్లోంచి దగ్గరగా అట్లాగా వెళ్ళాము. ఇదిగోండి ఇటైతే సైడ్ వ్యూ అనమాట. అండ్ కొంచెం ఎక్కడైనా లీకేజెస్, కొంచెం కెనాల్ పక్కన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అదంతా కూడా ఇలా పక్క నుంచి వెళ్తాయంట. అండ్ పక్కనే పవర్ స్టేషన్ చూసారు కదా, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్లీ ప్రైవేట్ వెహికల్స్ అలాగా కాకుండా నార్మల్ మన ఓన్ వెహికల్తో అలా వచ్చారనుకోండి, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా చూడడానికి చాలా ప్లేసెసే ఉన్నాయి, అటువైపు తిరగడానికి కానీ అలాగా. మనకి పైనుంచి కింద వ్యూ పాయింట్ వరకు అట్లాగా మొత్తం వెళ్ళొచ్చు అనమాట. మొత్తం కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇదైతే పవర్ స్టేషన్ది. అండ్ మనకి ఎంత ఎత్తుకి, మేము ఇక్కడ పైన చాలా ఎత్తులో ఉన్నాం అనమాట. అక్కడికి కూడా వాటర్ చిందుతున్నాయి, అంత ఫ్లో ఉంది. చూసారు కదా, అసలు అదొక మంచు, ఒక పొగ అట్లా వస్తుందన్నమాట. నాకైతే అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంత బాగుంది చూడటానికి కానీ, లేకపోతే ఆ వాటర్ అలా పడుతూ ఉంటే. చూసారు కదా, చేపలు అయితే ఎంత పెద్దవిగా ఉన్నాయో. మనకి లైవ్ ఫిషెస్ అనమాట, అక్కడే మనకి ఫ్రై చేసి కానీ అలా చేసిస్తారంట. ఫిష్ లవర్స్ అయితే పండగ చేసుకోవచ్చు.
అసలు వరుసగా ఉన్నాయన్నమాట స్టాల్స్. ఐ మీన్ అక్కడే బయట పెట్టేసి రోడ్డు మీదే మనకి అప్పటికప్పుడు చేసిస్తూ ఉంటారు. అండ్ మనకి వెళ్ళే దారుల్లో కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి ఇలాగే. అందరైతే కార్స్లో అలా వెహికల్స్లో వచ్చేసి ఇక్కడే కొంచెం స్నాక్స్ అలాగే లంచ్ అలాగా కూడా చేస్తూ ఉన్నారనమాట. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆపుకొని ఇంకా మనకి వ్యూ బాగా కనిపించిన దగ్గర నుంచి అలాగ ఫొటోస్ తీసుకోవటం కానీ. మేము అప్పటికి చాలా ఫాస్ట్గానే వద్దామా అలా అనేసి అసలు అంత టైం కూడా పట్టదులే, 1 అవర్లో వచ్చేస్తాం కాదు ఇది అనుకుంటా వెళ్ళాము. వెళ్ళి అక్కడ చేయటం కూడా మేము ఎక్కడ కొంచెం కూడా టైం వేస్ట్ చేయలేదు. అయినా కానీ 2 అవర్స్ పట్టింది అటు ఇటుగా కొంచెం అక్కడ తిరగటానికి కానీ, లేకపోతే అక్కడ వ్యూ దగ్గర కొంచెం ఫొటోస్ తీసుకుంటూ ఇలాగా కొంచెం టైం పట్టింది. అండ్ అన్నీ కొంచెం మోస్ట్లీ అక్కడే అయితే అన్నీ కవర్ చేసేసాము. చూసారు కదా ఇలా రోడ్ మీద మొత్తం ఇలాగ పెట్టేసుకొని వాళ్ళు మనకి ఫిషెస్ లైవ్లోనే పట్టినవి ఉంటాయి. ఎన్ని కేజెస్ నేను ఇందాక చూపించింది అయితే నియర్లీ ఒక 10 కేజెస్ ఏమో ఉన్నట్టుంది. అండ్ ప్రైస్ కూడా నార్మల్ రేంజే ఉందన్నమాట. ఇదైతే ఇంకా మెయిన్ రోడ్ మీద. సో మనకి ఇలా హైవే ఉంటుంది, హైదరాబాద్ నుంచి మాచర్లకు వెళ్ళే హైవే. ఈ హైవే మీద కూడా మొత్తం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఇలాగా. అన్ని రోడ్ మీద వెహికల్స్ ఆపుకొని ఇలాగ తింటూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. మనకి అప్పటికప్పుడు చేసి ఇచ్చేస్తారు అండ్ ఫ్రెష్ కూడా కదా. మొత్తం అక్కడైతే ఒక 100 నుంచి 200 వరకు ఇలాగే అనమాట, చిన్న చిన్నవి వేసుకొని ఇలాగ అమ్ముతూ ఉన్నారు. అండ్ అలాగ మనకి రెడీ చేసి ఇస్తున్నారు అనమాట. అండ్ ఇంకా అక్కడైతే చాలా చోట్ల ఫిష్ పికిల్స్ అనమాట, ఫిష్ పికిల్స్ కూడా అమ్మేది చాలా చోట్ల కనిపించింది మాకు వచ్చే దారిలో. అయితే అందరూ ఇంట్లో వాళ్ళు కూడా అలాగా ఒక బ్యానర్ కట్టేసుకొని పెడుతున్నారనమాట. మేము అక్కడ చూసాము, ప్రతి ఇంటికి ఉండింది అలాగే ఫిష్ పికిల్స్ ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి అని. వీళ్ళకి ఎక్కువ దొరుకుతాయి కదా, ఇంకా దాన్ని పికిల్స్ పెడతారనుకుంటా. ఎవరైనా ఫిష్ లవర్స్ ఉన్న వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎత్తిపోతలకు కూడా వెళ్దాం అనుకున్నాం, వాటర్ ఫ్లో బాగుంది అన్నారని. బట్ లాస్ట్ టైం ఒకసారి నేను వెళ్ళాను అనమాట అండ్ టైం కూడా లేకుండింది, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎత్తిపోతల వెళ్ళలేదు. ఇదైతే ఎత్తిపోతలకు వెళ్ళే దారి. మీలో ఎంతమంది వెళ్ళొచ్చారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.